RNS रेसिडेंसी एंड रेस्टोरेंट, सिग्नल गड्ढा रोड, जड़चल्ला। हमारे यहाँ रमज़ान स्पेशल असली घी से तैयार करदा मटन व चिकन हलीम दस्तियाब है। इफ्तार के लिए बेहतरीन और लजीज हलीम हासिल करें। ख़ानदान और दोस्तों के साथ हमारे रेस्टोरेंट तशरीफ़ लाएँ और हमारी खुसूसी डिशेस बिरयानी, इंडियन, चाइनीज़, मंदी, तंदूरी का लुत्फ़ उठाएँ। ऑनलाइन ज़ोमैटो सर्विस दस्तियाब है। मज़ीद तफ़सीलात के लिए 9884243637 या फिर 8019322105 पर रब्त पैदा करें। మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ తిన్నాము. ఎస్పెషల్ కావాలి బోర్ మరి వచ్చి తింటున్నాము. ఇప్పుడు ఇక్కడ రయ్యా మందికి మేము వచ్చి కూర్చొని తింటున్నాము. ఇక ప్రతిసారి బాగుంటది. మీరు వచ్చి తినండి, ఒకసారి చూసి తినండి. నచ్చితే ఇంకా బాగుంటది. ఇంకా బాగుంటది. చికెన్ హలీం బాగుంది, మటన్ ఇంకా బాగుంటది. అసలు अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जड़चल्ला टाइम्स न्यूज़। महबूब नगर जिले DSP वेंकटेश वल्लू ने आज जड़चल्ला पुलिस स्टेशन में मुकामी मीडिया नुमाइंदों से बातचीत करते हुए कहा कि जड़चल्ला पुलिस ने कामयाब कार्रवाई करते हुए सिलसिलेवार वारदातों में मुलविस 3 रुकनी बैन रियासती चोरों को गिरफ्तार कर लिया। मुलजिमान से 4 तोले सोने के जेवरात, वारदात में इस्तेमाल होने वाली मोटरसाइकिल बरामद कर ली। पुलिस के मुताबिक गिरफ्तार शुदगान में हरी कृष्णा 26 साल, शेख इसाक 22 साल, लक्ष्मण नायक 33 साल शामिल है, जो ज़िले अनमया के रहने वाले बताए गए हैं। मुलजिमान ऑनलाइन गेम्स और जुए के सबब कर्ज में डूब गए थे और रकम की अदायगी के लिए चोरी की वारदातें अंजाम दे रहे थे। तहकीकात में पता चला कि 16 फरवरी को करनूल में मोटरसाइकिल चोरी करने के बाद एक खातून के गले से 2 तोले सोने की चेन छीन ली गई। बाद 25 फरवरी को अटिकाला पुलिस स्टेशन हदूद में होंडी का यूनिकॉर्न मोटरसाइकिल चुराई गई। 27 फरवरी को जड़चल्ला के कृष्णा रेड्डी नगर कॉलोनी में एक खातून के गले में से 2 तोले सोने का मंगलसूत्र छीन लिया गया। 3 मार्च की शाम सब इंस्पेक्टर के मल्लेश और इनकी टीम ने गाड़ियों की चेकिंग के दौरान मुश्तबा अफराद को हिरासत में लेकर पूछताछ की तो उन्होंने जराइम का इतराफ़ कर लिया। कम वक्त में केस हल करने पर आला हुकाम ने पुलिस टीम को मुबारकबाद दी, जबकि आवाम से अपील की गई है कि किसी भी मुश्तबा सरगर्मी की इतला फौरी तौर पर मुकामी पुलिस को दे। इस केस को कम वक्त में चोरों को पकड़ने में महबूब नगर DSP वेंकटेश वल्लू ने सर्कल इंस्पेक्टर कमलाकर, SEJ प्रसाद, SE मल्लेश, मुकामी कांस्टेबल को मुबारकबाद पेश की। आइए देखते हैं जड़चल्ला टाइम्स न्यूज़ की ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్। మన జడ్చర్ల పట్టణంలో మన కృష్ణారెడ్డి నగర్ కాలనీలో ఫిబ్రవరి 27వ తారీఖు రోజు ఒక ముగ్గురు బైక్ మీద వచ్చి ఆ షాప్ దగ్గరకు వచ్చి వాటర్ బాటిల్ కావాలని చెప్పి ఆ కంప్లైంట్ని అడిగితే ఆమె వాటర్ బాటిల్ ఇస్తున్నాగానే ఇవ్వగానే ఇమీడియట్ ఆ చైన్, ఆమె మెడలో ఉన్న చైన్ గుంజుకొని పోవడం జరిగింది। ఆ విషయంలో మా దగ్గర మల్లేష్ అండ్ మా ఇన్స్పెక్టర్ కమలాకర్ ఆధ్వర్యంలో మల్లేష్ వాళ్ళ టీము వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళ గురించి సీసీ కెమెరాలు అన్నీ చెక్ చేసుకొని వాళ్ళ సమాచారం తెలుసుకొని వాళ్ళని మళ్ళీ ఈరోజు అంటే వాళ్ళని ఆ రోజు ఫేసులు చూసి గుర్తుపట్టడం జరిగింది అండి। ఈరోజు నిన్న సాయంత్రం 5 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తుంటే వాళ్ళు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడితే వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం జరిగింది। ఆ ఇంట్రాగేషన్ అంటే ముగ్గురు అంటే ఒకటి రాసూరి హరికృష్ణ, వీళ్ళందరిది ఆంధ్రనే, అన్నమయ్య డిస్టిక్। రాసూరి హరికృష్ణ అనేవాడు పాత నేరస్తుడు। ఇతని మీద ఒక గంజాయి కేసు ఉంది, ఒక చైన్ స్నాచింగ్ కేసు ఉంది, 2 కూడా ఆంధ్రాలోనే ఉన్నాయి। ఇంకొక అతను షేక్ ఇసాక్, ఇంకో 3 లక్ష్మణ్ నాయక్, వీళ్ళు ముగ్గురు మదనపల్లి అన్నమయ్య జిల్లా వాసులే। వీళ్ళందరూ అంటే వీళ్ళు పేకాట ఆడటం, గేమింగ్ ఆడటానికి అలవాటు పడి అప్పులు ఎక్కువ చేసి ఎట్లాగా ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో కర్నూలులో కూడా మొన్న ఫిబ్రవరి 16వ తారీఖు రోజు కూడా చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది। మళ్ళీ మన దగ్గర ఫిబ్రవరి 25వ తారీఖు రోజు ఇటికాల పోలీస్ స్టేషన్లో మోటార్ సైకిల్ దొంగతనం చేసుకొని వాళ్ళు తిరుగుకుంటూ వచ్చి మన దగ్గర 27వ తారీఖు రోజు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది। ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 4 తులాల బంగారం, అంటే మన దగ్గర 2 తులాలు పోయింది కదా, మన దగ్గర 2 తులాల బంగారం, ఇంకో 2 తులాల బంగారం ఏమో కర్నూలులో చైన్ స్నాచింగ్ చేసారు కదా, వాళ్ళది 2 తులాలు అంటే 4 తులాల బంగారం। ఆ బైకు, ఇటికాల పోయిన బైకును కూడా రికవర్ చేయడం జరిగింది। ఈ రికవరీ చేసిన వాళ్ళు మా మల్లేష్ అండ్ టీమ్, ఎస్ఐ మల్లేష్, కమలాకర్, విష్ణు నరసింహరాజు అనే సిబ్బంది కూడా, మన్సూర్ ముగ్గురు కానిస్టేబుల్, మా ఎస్ఐ గారు బాగా కష్టపడ్డారు। మా ఇన్స్పెక్టర్ కమలాకర్ ఆధ్వర్యంలో మా SP గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా మానిటర్ చేసి వాళ్ళు కష్టపడి వాళ్ళని
అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం వాళ్ళని. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.